ఓం సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారు అంటే, బిడ్డ, ఈ నెల అంటే ఈ డిసెంబర్ నెల 30వ తారీఖు లోపు కనుక నువ్వు ఈ వీడియో చూడగలుగుతున్నావు అంటే ఈ వీడియో నీకోసం మాత్రమే ప్రత్యేకంగా నేను చెప్పబడిన వీడియో అని చెప్పినట్లుగా అర్థం చేసుకో తల్లి అని మన బాబాగారు ఒక సందేశం పంపిస్తున్నారండి. మరి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. బాబాగారు ఈరోజు చెప్పబోతున్న సందేశం ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ వీడియో కనుక ఈ నెల 30వ తారీఖు లోపు నీ కంట పడింది అంటే అది ప్రత్యేకంగా నీ కోసమే అని అర్థం చేసుకోబిడ్డ అని బాబాగారు చెప్తున్నారు. ఈ వీడియోలో బాబాగారు 2 విషయాల గురించి తెలియజేస్తున్నారండి. ఈ 2 విషయాలు కూడా మనం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నామో వాళ్ళందరికీ కూడా సంబంధించిన విధంగా వాళ్ళ జీవితాల్లో జరగబోయే 2 విషయాలని బాబా మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ విషయాలు ఏంటి అనేది చూద్దాం. మనము చాలా వరకు ఏదైనా ఒక విషయం గురించి అంటే ఏదైనా మన జీవితంలో ఏదైనా నెగటివ్గా జరిగింది అంటే దాని గురించే తీవ్రమైన ఒత్తిడికి గురైపోయి ఆలోచిస్తూ ఉంటాము. ఒక్కోసారి దానివల్ల డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాము. ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు మనల్ని ఎందుకు ఇలా అన్నారు, మనల్ని ఎందుకు నిందిస్తున్నారు, మనల్ని ఎందుకు తిడుతున్నారు, ఎందుకు వీళ్ళంతా కలిసి నన్ను బాధ పెడుతున్నారు, ఈ విధంగా మనము ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అయితే అలా జరిగిపోయిన విషయాన్ని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉండకుండా ఆ పరిస్థితుల నుంచి నువ్వు బయటికి రావడానికి నువ్వు ప్రయత్నించు తల్లి అని బాబాగారు చెప్తున్నారండి. అంటే పాత విషయాల గురించి ఆలోచిస్తూ ఒక డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల 30వ తారీఖు లోపు కనుక మీరు ఈ వీడియో కనుక చూడగలిగితే ఖచ్చితంగా అలాంటి విషయాల గురించి బయటపడటానికి ఒక మంచి అవకాశం అనేది ఉంటుంది. ఎందువల్ల అంటే బాబాగారి సందేశం కనుక విన్న తర్వాత తప్పకుండా మనలో ఒక చక్కని మార్పు వస్తుందండి. మనలో చాలామంది ఏదైనా ఒక నెగటివ్ అనేది జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ వాటి గురించి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. మన జీవితంలో ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా వదిలేసి ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. కానీ జరిగిన విషయం ఏదైనా సరే, నేను అనరాని మాటలు అన్నారనో, నిన్ను అవమానించారనో, నిన్ను పట్టించుకోవటం లేదో, నిన్ను దూరం పెట్టారనో, ఇలా మీ జీవితంలో ఏది జరుగున్నా సరే వాటికి ఒక బలమైన కారణం అనేది ఉండి ఉంటుంది. అందువల్లే ఇలా జరిగిందని మనము దాని గురించి భయపడకుండా బయటికి రావాలి. అలా వస్తేనే కదా ముందు జరగబోయే మంచి విషయాల గురించి నువ్వు తెలుసుకుంటావు అని బాబాగారు తెలియజేస్తున్నారండి. ఎప్పుడు కూడా మనము జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటాము. అలా బాధపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. ఇంతకంటే కూడా మంచి విషయాలు మీ జీవితంలో జరుగుతాయి అనే ఆలోచన మనకు బాబాగారు తెలియజేస్తున్నారండి. ఇంకా రెండో విషయం ఏంటి అంటే, నీకు ఆలోచించే శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంది, మంచి మనసు కూడా ఉంది. నీకున్న ఆలోచన శక్తి చాలా బలమైనది. నీకున్న ఆ బలమైన ఆలోచన శక్తితో సరైన నిర్ణయాలు తీసుకొని నీ ముందు ఉన్న వాళ్ళని ఒక అధికారపూర్వకంగా నీ ఆదేశాల ప్రకారము పని చేయించుకునే శక్తి అనేది నీకు ఉంది. అంటే ఏంటి అంటే, మనకంటే ఎవరైతే పెద్ద పోస్టులో ఉంటారో వాళ్ళ మాట మనము విని తీరాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా నువ్వు మొదటి స్థానంలో ఉంటావు. నీ మాటే అధికారపూర్వకంగా ఉంటుంది. నీ ముందున్న వాళ్ళంతా నీ మాట విని నీ ఆదేశాల ప్రకారము నడుచుకునే విధంగా నీలో ఒక గొప్ప శక్తి అనేది ఉంది. అలాంటి ఒక ధైర్యం అనేది నీకు ఉన్నది. అలాంటి ఒక గొప్ప ధైర్యాన్ని ఉపయోగించుకోకుండా నీకు వస్తున్న కొన్ని నెగిటివ్ ఆలోచనల వల్ల నువ్వు నీ జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. అవన్నీ కూడా ఇప్పటి నుంచి వదిలేయాలి. ఎవరైతే నీ మాట వినలేదు అని నువ్వు ఆలోచిస్తున్నావో, ఎవరైతే నీ గురించి నెగిటివ్గా చెప్పుకుంటున్నారు అని ఆలోచిస్తున్నావో, అలాంటి వారందరినీ కూడా నువ్వు శాసించి నీ ఆజ్ఞ ప్రకారము వాళ్ళని ముందుకు నడిపించే ఒక గొప్ప శక్తి అనేది నువ్వు ఉపయోగించుకో. ఇలాంటి పరిస్థితి నుంచి నువ్వు బయటకు వస్తే గనక ఇక ముందు నీ జీవితంలో రాబోయే కాలం అంతా చాలా మంచిగా ఉంటుంది అని నువ్వు అర్థం చేసుకో తల్లి. రాబోతున్న ఈ కొత్త సంవత్సరంలో నీలో కొన్ని మార్పులు అనేటివి రావాలి అంటూ బాబాగారు మనకు తెలియజేస్తున్నారండి. ఎవరైతే ఈ నెల డిసెంబర్ 30వ తేదీలోపు ఈ వీడియో చూస్తారో వాళ్ళందరికీ కూడా ఈ 2 విషయాలు మార్చుకోవటానికి చూడండి. అంటే నిజంగా బాబాగారు అన్నట్టుగానే
రాబోయే కొత్త సంవత్సరంలో మంచి మార్పులు రావటానికి ఎదురు చూస్తున్నామండి. ఏదైనా ఒక మంచి విషయం మన జీవితంలోకి రావాలి అంటే నెగిటివ్ ఆలోచనలతో మన మనసు అనే తలుపుల్ని మూసేసుకుని ఉంటే మనకు రాబోతున్న ఆ మంచి విషయాలు, ఆ శుభవార్తలు మనకు అందుతాయా చెప్పండి? కాబట్టి బాబాగారు చెప్పిన విధంగా మన మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నిటినీ కూడా తోసేసి మన మనసుని మంచిగా మంచి ఆలోచనలతో తలుపు తెరుచుకున్నట్లయితే మనకు రాబోతున్న మంచి శుభవార్తలు, మంచి రోజులన్నీ కూడా మనకు అందుబాటు అవుతాయి. మనకంటూ రాసిపెట్టిన కొన్ని మంచి విషయాలని మనమే అవకాశంగా అందిపుచ్చుకోవాలి అని బాబాగారు తెలుపుతున్నారండి. మరి బాబాగారు చెప్పింది మీకు అర్థమైంది కదా? మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ కూడా ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.